340 కోట్లు ఎస్టిమేటెడ్ అయితే కింద సంవత్సరం 1 కోటి ఇచ్చారు. సో ఇది ఎప్పుడే కంప్లీట్ అవుతుంది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా. ఎందుకంటే సత్తుపల్లిలో ఓపెన్ కాస్ట్ మైనింగ్ కోల్ మైనింగ్ వచ్చింది. ఆ కోల్ తీసుకురావడానికి కేటీపీఎస్ రావాలి, మన కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ రావాలి. అది రావడం కోసం లైన్ ఇంపార్టెంట్. దీనికి వీళ్ళు ఇవ్వాలి, ఏపీ జెన్కో వాళ్ళు డబ్బులు ఇవ్వాలి. డబ్బులు ఇచ్చినట్టయితే లైన్ అది దానికోసం డిపాజిట్ మటుకు వాళ్ళు చేశారు. 318 కోట్లు యాంటిసిపేటెడ్. వాళ్ళు ఏం డబ్బులు ఇవ్వలేదు. దాంట్లో ఈ సంవత్సరం మరి వాళ్ళు ఇస్తారా వీళ్ళు ఇస్తారా ఏం చేస్తారు వీళ్ళు కూడా మన బడ్జెట్లో వచ్చేటట్టుగా డిమాండ్ చేయాలి. తర్వాత కొత్త రూట్లలో కింద సంవత్సరం చేసిన కొత్త భద్రాచలం కొవ్వూరు 150 కిలోమీటర్లు, అది 923 కోట్ల ప్రాజెక్ట్. అది దానికి 1 లక్ష రూపాయలు ఇచ్చారు. అక్కన్నపేట మెదక్ ఇదొకటి 58 కోట్లు, దానికి కూడా 1 లక్ష. కానీ కొత్త పనులు కాబట్టి 1 సంవత్సరం 1 లక్ష ఇచ్చిన. ఈ సంవత్సరం ఎక్కువ మరీ దానికి ఇచ్చినట్లయితే మనం ఆ పని చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇక వేరే వర్క్స్ చూస్తే చాలా ఉన్నాయి. ట్రాఫిక్ ఫెసిలిటీస్ కింద సనత్నగర్ డెవలప్మెంట్ ఆఫ్ టెర్మినల్ ఫెసిలిటీస్ అండ్ యార్డ్ రీమోడలింగ్ కోసం 8 కోట్లు ఇచ్చారు. 2 కోట్ల కింద సంవత్సరం ఇచ్చారు. ఈ సంవత్సరం దాన్ని పని ఎక్కువ చేయాలని మనం అడగాలి. ముందానగర్ తిమ్మాపూర్ మధ్య ఇంకో క్రాసింగ్ స్టేషన్ పెట్టాలని కూడా డిమాండ్ ఉంది. దానికి కింద బడ్జెట్ 11 కోట్లు ఇవ్వాలి. దానికోసం కావాలి 5 లక్షలు. రోడ్ సేఫ్టీ వర్క్స్ అంటే బేసిక్గా మనకి రైల్వే లెవెల్ క్రాసింగ్ దగ్గర చాలా రకాలైనటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి ఆ రైల్వే క్రాసింగ్ అన్నింటినీ రోడ్ అండర్ బ్రిడ్జెస్గా కానీ రోడ్ ఓవర్ బ్రిడ్జెస్గా కానీ మార్చడానికి సేఫ్టీ ఫండ్ అంటే రైల్వే పనిచేయడం ఒక సేఫ్టీ ఫండ్ ఏర్పాటు. ఆ సేఫ్టీ ఫండ్ కలిసి ఇవ్వాలి. కానీ చిన్నగా నేను మల్కాజ్గిరిలో ఉన్నాను. మల్కాజ్గిరికి సఫిల్గూడలో, వినాయక నగర్లో, ఆనంద్బాగ్లో, గౌతమ్ నగర్లో ఈ రైల్వే బ్రిడ్జెస్ బట్టి ఎప్పుడన్నా మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరితే నేను సికింద్రాబాద్ రావాలంటే ఒకసారి కనపడుతుంది. యాక్సిడెంట్లు అవుతున్నాయి. నా కోర్టులో బస్సు గుద్దిన పద్ధతులు కూడా చాలా జరిగింది. ఈ పరిస్థితుల్లో దాన్ని అన్నింటినీ వ్యాపారం చెప్పి ఆల్రెడీ చేర్చారు. ఇంతకుముందు 11-12 బడ్జెట్లోనే ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు పని స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే డబ్బులు ఇవ్వలేదు. సేఫ్టీ ఫండ్ ఉంది, ఫండ్ నుంచి డబ్బులు ఇవ్వలేదు. సో ఇటువంటి వర్క్స్ అన్నిటికీ కూడా మొత్తం సికింద్రాబాద్ డివిజన్లో, హైదరాబాద్ డివిజన్లో ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అవన్నీ కూడా వచ్చేటట్టుగా మనం డిమాండ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఉదాహరణకి గట్కేసర్, బీబీ నగర్, పగిలిపల్లి రోడ్ బ్రిడ్జ్ ఇండియా ఆఫ్ లెవెల్ క్రాసింగ్. దీనికి 2 కోట్లు కావాలి. 1 పైసా కూడా రెవెన్యూలో. కాజీపేట బలాక్ష నార్మల్ హైట్ సప్లై, దానికి కూడా 3 కోట్లు కావాలి. 1 పైసా కదా. అమ్ముగూడ మౌలాలి రోడ్ అండర్ బ్రిడ్జ్ ఇక్కడ, దానికి దగ్గర 10 కోట్లు కావాలి. 10 లక్షలు మాత్రం ఇచ్చారు. అమ్ముగూడ మౌలాలి రోడ్ అండర్ బ్రిడ్జ్ ఇట్లా చాలా వరకు మనకి బడ్జెట్లో వచ్చినవి. బడ్జెట్లో రాని చాలా ఉన్నాయి. చెప్తూ ఉంటారు రోజు మనకి ఇక్కడి నుంచి అక్కడికి వేస్తాము, ఇక్కడి నుంచి అక్కడికి కొట్టేస్తాము, ఇక్కడికి వస్తుందని సర్వే చేస్తూ ఉంటారు. నేను చాలా రూట్లు జావర్ కదా రాకృష్ణ అది సర్వే చేశారు. దానికి డబ్బులు ఏమాత్రం కేటాయించారు. బడ్జెట్లో తీసుకురావాలి. ఇన్బుక్లో వస్తే తప్ప బడ్జెట్లో తీసుకొచ్చినట్టు కాదు, డబ్బులు ఇచ్చినట్టు కాదు. అంటే మనం బేసిక్గా ఒక ఈ రీజియన్ తెలంగాణ రీజియన్ అనే కాదు, యాక్చువల్ కరెక్ట్గా చెప్పాలంటే సౌత్ సెంట్రల్ రైల్వేలో లాభాల్లో నడుస్తున్నటువంటి రైల్వే సౌత్ సెంట్రల్ రైల్వే. దీంట్లో సంవత్సరానికి మనకి 2,000 కోట్ల రూపాయలు లాభం వస్తుంది.
లాభం వచ్చిన దాంట్లో కనీసం మనకి 25% మనకి ఇస్తే దాన్ని వర్క్ చేసుకోవచ్చు. 25% అంటే ఎంత అవుతుంది? 2,000 మనకి 500 కోట్లు ప్రతి సంవత్సరం ఇస్తే పర్వాలేదు. వాళ్ళకి మనకి 220 కోట్ల కంటే ఇప్పుడు న్యూ వర్క్స్ డబ్బులు ప్రతి సంవత్సరం 500 కోట్లు ఇస్తే సంవత్సరం అభివృద్ధి పొందుతూ మనం ముందు లైబ్రరీ కంప్లీట్ చేసుకోవచ్చు. అది అటువంటి పరిస్థితి లేదు కాబట్టి అది రావాలని నాకు డిమాండ్. సో నేను ఇక్కడితో ముగిస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చినటువంటి తెలంగాణ రిసోర్స్ సెంటర్కు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.